ప్రేక్షకులందరికీ నమస్తే. జయ శ్రీరామ్. నిన్న అనుకోకుండా ఒక వీడియో చూశానండి. ఇది మహువా మీడియా అంట. ఇది చూసిన తర్వాత కొన్ని వీడియోలు సెర్చ్ చేశాను. చేసిన తర్వాత ఇది కంపల్సరీగా నక్సలైట్ మీడియా అని అర్థమైంది. ఇది నక్సలైట్ యూట్యూబ్. సో దీంట్లో ఒక వ్యక్తి ఆహ్, ఎవరైతే మాట్లాడుతున్నారో ఈయన పేరు వేణుగోపాల్. నాకు తెలిసి జనవరిలో ఏదైతే బుక్ ఎగ్జిబిషన్ జరిగిందో దాంట్లో కూడా చాలా గొడవ చేసిన క్యాండిడేట్ ఈయన. ఏదో తప్పుడు పుస్తకాలు తీసుకొచ్చి తప్పుడు వ్యాఖ్యలు చేసి రకరకాల కాంట్రవర్సీలోకి వచ్చిన వ్యక్తి. అయితే ఈ వ్యక్తి ఒక వీడియో చేశాడు ఈ మహువా మీడియాలో. చేసి ముగ్గురు వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు. ఒక 3 ఇన్స్టాన్సెస్ ఇస్తున్నాడు. ఈ టైటిల్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి. నోరు తెరిస్తే రాజద్రోహమా, సెడిషన్ ఇన్ మదర్ ఆఫ్ డెమోక్రసీ అని. డెమోక్రసీ అయినంత మాత్రాన నోటికొచ్చింది వాగితే ఎవరు ఊరుకోరు. పోతే ఇప్పుడు రాజద్రోహం అనే చట్టం లేదు, దేశద్రోహం అనే చట్టం వచ్చింది. ఎందుకంటే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడినా వారు మాట్లాడే వాళ్ళు ఉన్నా వాళ్ళ గురించి ఖచ్చితంగా ఏ ప్రభుత్వమైనా యాక్షన్ తీసుకోవాలని నాలాంటి వాడు కోరుకుంటాడు. ఇంకోటి నాలాంటి వాడు అన్ని ఓపెన్గా మాట్లాడాలని కోరుకుంటాడు. ఇప్పుడు నక్సలిజం అంటే ఏంది, అది మన దేశానికి ఏం మంచి చేసింది, దీని గురించి కూడా మాట్లాడాలి. అట్లాగే చైనా ఎన్ని కోట్ల మందిని చంపింది, ఇస్లాం ఎన్ని కోట్ల మందిని చంపింది, ఇవన్నీ మాట్లాడాలి. అన్ని మాట్లాడి ఓపెన్గా మాట్లాడాలి. ఏది నిజమో తేల్చాలి. దీనికి ఫ్రీ స్పీచ్కి నేను కూడా ఒప్పుకుంటాను. కానీ వీళ్ళు ఫ్రీ స్పీచ్ ఎక్కడ ఉంటుందంటే కేవలం హిందూ ధర్మము దేశం మీద మాట్లాడేటప్పుడే ఈ సొల్లు కబుర్లన్నీ చెప్తారు. ఒక్క పాయింట్ దాటి మనం ఇస్లాం గురించి మాట్లాడినాము, క్రిస్టియానిటీ గురించి మాట్లాడాము అనుకోండి, వీడి బుర్ర తిరిగిపోతుంది. వీడు మనల్ని హేట్ స్పీచ్ అంటాడు. సో అలాంటి క్యాండిడేట్. సో ఈ వ్యక్తి వేణుగోపాల్ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు నేను మీకు వినిపిస్తాను. తర్వాత దీని గురించి మనం ఖచ్చితంగా కామెంటరీ ఇచ్చుకుందాం. మిత్రులారా, దేశంలో ఏం జరుగుతుంది, దేశానికి ఏం జరుగుతుంది, ఈ దేశంలో పాటలు పాడే హక్కు లేదా, మాట్లాడే హక్కు లేదా, రచనలు చేసే హక్కు లేదా, సృజనాత్మక వ్యక్తీకరణకు అవకాశం లేదా? గత వారంలో జరిగిన 3 ఘటనలు ఈ దేశంలో ప్రజాస్వామిక అభిప్రాయ ప్రకటన స్వేచ్ఛకు అవకాశాలు తగ్గిపోతున్నాయేమో అనిపిస్తుంది. సో ప్రజాస్వామ్య అంటే ఫ్రీ స్పీచ్కి అవకాశాలు తగ్గిపోతున్నాయన్నారు. రష్యాలో ఉందా ఫ్రీ స్పీచ్? చైనాలో ఉందా? ఈ నక్సల్సే కదా. ఫ్రీ స్పీచ్ ఉందా? అసలు మాయం చేసేస్తాడు, మళ్ళీ కనపడ్డాడు. సో మీ ఫ్రీ స్పీచ్ అంతా ఇండియాలోనే నడుస్తుంది, ఇంకా వేరే చోట ఎక్కడ నడవదు. ఎక్కడైతే కమ్యూనిజం ఉందో ఎక్కడ నడవదు, కేవలం ఇక్కడే చేస్తారు. అది కూడా కేవలం హిందువుల పట్ల దూషించడానికే మీ ఫ్రీ స్పీచ్. నేను చెప్పాను కదా, వేరే దాని పట్ల ఏ ఫ్రీ స్పీచ్ ఉండదండి. సో ఏమంటున్నాడు విందాం. ఈ సంవత్సరం కూడా మే 13న నాగ్పూర్లో విదర్భ సాహిత్య సంఘ్ అనే సుప్రసిద్ధమైన హాల్లో ఆయన సంస్మరణ సభ జరిగింది. దాదాపు 200 మంది పాల్గొన్న ఆ సభలో ఉత్తమ్ జాగీర్దార్ అనే సామాజిక కార్యకర్త మహారాష్ట్రలో ప్రవేశపెట్టబోతున్న మహారాష్ట్ర ప్రజా భద్రతా చట్టం గురించి మాట్లాడారు. సమతా కళామంచ్ అని ముంబైకి చెందిన ఒక సాంస్కృతిక సంస్థ వీరా సాతీదార్ మీద పాటలు పాడింది. వీరా సాతీదార్ కు ఇష్టమైన ఫైజ్ అహ్మద్ ఫైజ్ పాట హంబి. సో వీరా సాతీదార్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఈయన కూడా నక్సలైటేనండి. సో ఈయన చచ్చిపోయాడు ఆల్రెడీ. సో ఈయన భార్య వచ్చింది అక్కడ. సో ఇక్కడ ఒక పాట పాడారు. ఆ పాట ఏందనేది ఈయన చెప్తున్నాడు, వినండి. కూడా పాడి ఈ సభ జరిగిన మర్నాడే ఒకరు పోలీసులకు ఈ సభ వామపక్ష అర్బన్ నక్సల్ ప్రేరేపిత సభ, ఒకవైపు పాకిస్తాన్ మీద మన సైనికులు వీరోచితంగా యుద్ధం చేసి ఓడిస్తూ ఉంటే ఇక్కడ పాకిస్తాన్ కవి పాటలు పాడుతున్నారు, ఇది రాజద్రోహ నేరం కిందికి వస్తుంది అని ఫిర్యాదించారు. సో ఒకరు ఫిర్యాదు ఇచ్చారు. మీరు కాశ్మీరీ ఫైల్స్ తీసుకుంటే అందులో ఒక పాట వస్తూ ఉంటుంది, హమ్ దేఖేంగే హమ్ దేఖేంగే. సో ఈ పాట ఈ వీర సాతీదారికి చాలా ఇష్టమైన పాట అంట. సో ఆ పాట అక్కడ పాడారు దాని గురించి. సో దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఈయనే చెప్తాడు. ఆ పాటకి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఈయనే చెప్తాడు ఆ వీడియోలో.
అది చాలా గమ్మత్తుగా ఉంటుంది. మరి ఒక నక్సలైట్‌కి ఈ 'హమ్ దేఖేంగే' పాట ఎందుకు నచ్చిందో నాకు అర్థం కాలేదు. మీకు కూడా అర్థం కాదు. కానీ డీటెయిల్డ్‌గా మీరు చూస్తే ఈ నక్సలైట్లు, ఈ జిహాదీలు ఇద్దరూ ఒకటే అని అర్థమవుతుంది. ఓకే. ఈ 'హమ్ దేఖేంగే' పాట పాడారండి. ఈ 'హమ్ దేఖేంగే'లో ఏముంటుంది? ఇది ఫైజ్ అహ్మద్ ఫైజ్ అనేవాడు, ఈయన కూడా చచ్చిపోయాడు. ఈయన రచించిన పాట ఇది. 'హమ్ దేఖేంగే హమ్ దేఖేంగే' అంటే మేము చూస్తాము. ఆ రోజు ఏదైతే మాకు ప్రామిస్ చేయబడిందో దాని గురించి చూస్తాము అని ఉంటుంది. ఇది ఒక నక్సలైట్‌కి ఇష్టమైన పాట. సో మీకు ఆల్రెడీ తెలిసిందే పాకిస్తాన్‌లో ఈ జియా ఉల్ హక్ అని ఒక డిక్టేటర్ ఉండేవాడు. వాడు అత్యాచారాలు, అరాచకాలు చేస్తుంటే ఈ ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఈ పాట కూర్చి పాడాడన్నమాట. సో గమ్మత్తుగా ఉంటుంది. ఈ పాటలో ఒక చరణం ఏందంటే, బస్ నామ్ రహేగా అల్లా కా. ఏంటి? బస్ నామ్ రహేగా అల్లా కా. అంటే కేవలం అల్లా పేరు మాత్రమే ఉంటది. అల్లా పేరుతో నక్సలైట్‌కి ఏం సంబంధం అండి? అల్లా పేరుతో నక్సలైట్‌కి ఏం సంబంధం? పోనీ ఇప్పుడు ఇక్కడేదో ఫంక్షన్ చేశారు మహారాష్ట్రలో. ఈ పాట ఎందుకు పాడారు? అంటే నేను అడిగే ప్రశ్న అదే. నక్సలైట్లకి అల్లాతో సంబంధం ఏంది? నువ్వు నక్సలైట్ కాదురా నేను జిహాదీని అని ఓపెన్‌గా చెప్పుకుంటే ప్రాబ్లంలా. అల్లా పేరే ఉండాలంట మరి. మరి వేరే పేర్లు ఏం గాను? రాముడి పేరేం గాను? కృష్ణుడి పేరేం గాను? బుద్ధుడి పేరేం గాను? మళ్ళీ ఈ పాట ఏ టైంలో పాడుతున్నారు? ఒక పక్క ఆపరేషన్ సింధూర్ నడుస్తుంది. ఆ టైంలో నడుస్తుంటే ఎవరో ఒక వ్యక్తి ఇబ్బంది పడ్డాడు. పోలీస్ కేసు పెట్టాడు. పోలీస్ కేసు పెట్టినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకోవాలిగా. దేశద్రోహం కింద చట్టం పెట్టారు. కానీ వీళ్ళకు మంటుంది. అంటే అల్లా పేరు మాత్రమే ఉండాలి అని ఒక తుర్కోడు పాడిన పాట, అది కూడా పాకిస్తాన్‌లో పాడిన పాట ఇక్కడున్న కమ్యూనిస్ట్‌కి నచ్చింది. దాన్ని ఇక్కడ పాడుతున్నారు. అంటే వాడికి నచ్చింది, వాడు చచ్చిపోయాడు. కానీ వాడిని తలుచుకొని వాడి సభ పెట్టి వీళ్ళు ఇక్కడ పాడుతున్నారు. కేసు పెడితే వీళ్ళకి ఇబ్బంది అయింది. అల్లా పేరు ఎందుకు? అది కదా క్వశ్చను. సో దేశద్రోహం కేసు పెట్టారు. ఎందుకంటే డెఫినెట్లీ సెన్సిటివ్ సిచ్యువేషన్. ఇలాంటి పనికిమాలిన పాట, మనకు కాని పాట, మనకు సంబంధం లేని పాట, పాకిస్తాన్‌లో ఎవడో సన్నాసి పాడుకున్న పాటతో మనకేంటి సంబంధం? అందున ఈ ఇస్లాంకి సంబంధించిన పాటతో భారతదేశంలో ఉన్న మనకేం సంబంధం? మీరు జాన్ జిగ్రీ అయితే చెప్పుకుంటారా మేము జాన్ జిగ్రీ అని? పాటలు పాడాల్సిన అవసరం ఏంది? మళ్ళీ వీళ్ళు వింత వింత కూతలన్నీ కూస్తారండి. హిందువులు లేకుండా చేస్తాం, భారతదేశాన్ని ముక్కలు చేస్తాం, ఇలాంటివన్నీ చెప్తారు. మరి కేసు పెడతారు. కానీ ఇక్కడున్న ఈ నక్సల్కి, వేణుగోపాల్ అనే నక్సల్కి బాధ. ఎవరి మీద కేసు పెడితే? ఇంకో కమ్యూనిస్ట్ మీద దేశద్రోహం కేసు పెడితే వీడికి బాధ. ఇది ఫస్ట్ ఇన్స్టాన్స్ అన్నమాట. ఆయన 3 ఇన్స్టాన్స్ మాట్లాడతాడు. ఇది ఫస్ట్ ఇన్స్టాన్స్. మరి సెకండ్ ఏంటి? సెకండ్ ఎవరి గురించి మాట్లాడుతున్నారు మనం అది విందాం. ఢిల్లీ సమీపంలోని అశోక విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్ర విభాగానికి అధ్యక్షుడు, స్వయంగా చరిత్రకారుడు, కవి అలీ ఖాన్ మహమూదాబాద్ ఇంత గొప్పగా పొగుడుతున్నాడు చూడండి. అంటే హిందువులను మాత్రం తిడతాడు వీడు. నోటికొచ్చింది తిడతాడు. రాముణ్ణి, కృష్ణుడు బంధబూతులు తిడతాడు. ఒక ముస్లింని పొగడేటప్పుడు గొప్పోడు, కళాకారుడు, కవి, రచయిత, హిస్టోరియను. ఎందుకురా పొయ్యేకాలం నీకు వేణుగోపాల్? పొయ్యేకాలం ఎందుకురా నీకు? అందరినీ సమానంగా చూడు. నీకు మతమే లేదు కదా, నాస్తికుడి కదా. మరి నాస్తికుడు అయిన వాడిని హిందువులను తిడుతున్నావు ఎందుకు? ఈ ప్రొఫెసర్ని ఎందుకు పొగుడుతున్నావు? సో అశోక యూనివర్సిటీలో జరిగింది ఏంటంటే, అశోక యూనివర్సిటీలో వీడు అసిస్టెంట్ ప్రొఫెసర్ మహమూదాబాద్. వీడు ఏం చేశాడంటే స్ట్రైక్స్ చేశారు కదా టెర్రరిస్ట్ క్యాంప్ల మీద. సో దాని గురించి మాట్లాడుతూ ఈ స్టోరీలన్నీ చెప్తున్నాడు అన్నమాట. సో వీడు ఒక ఫేస్బుక్ పోస్ట్ పెట్టాడు, ఈ మహమూదాబాద్ అనేవాడు, అలీ ఖాన్ మహమూదాబాద్. పెడితే దాని మీద కేసు అయింది, కోర్టుకి వెళ్ళింది.
అక్కడ ఏం జరిగిందో కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? సో చూడండి. సో ఏం పోస్ట్ పెట్టాడో ఒక పాయింట్ చదువుతాను. ఫస్ట్ ఏమో యుద్ధం గురించి, దాని గురించి, కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడతాడు. నీతి నియమాలు, మానవత్వం అని అన్నీ మాట్లాడు. తర్వాత ఏమంటాడో చూడండి. లాస్ట్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ మెనీ రైట్ వింగర్ కమెంటేటర్స్ అప్లాడింగ్ కల్నల్ సోఫియా ఖురేషి. సోఫియా ఖురేషిని అందరూ రైట్ వింగర్స్ ఎప్పుడైనా రైట్ వింగర్స్ రైట్ అంటే రైటే మెచ్చుకుంటారా? అది వాళ్ళ ఇష్టం, మెచ్చుకోవాలా లేదా? నువ్వు ఎప్పుడు కూడా హిందువులను ఎప్పుడు పొగడలా, ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు పొగడలా. మరి నువ్వు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తావా రైట్ వింగర్స్ ఇంకో ముస్లింని పొగడాలని? అయినా పొగుడుతున్నారు అంటే నీకంటే విశాలమైన భావజాలం వీళ్ళకు ఉంది రైట్ వింగర్స్కి. నేను ఏ వింగర్ కాదు, ఐఎమ్ సెంటర్. వాట్ ఈజ్ రైట్ నేను చెప్తాను. దే కుడ్ ఆల్సో ఈక్వల్లీ loudly demand about the victims of mob lynching, arbitrary bulldozing and others who are victims of BJP's hate mongering. అంటే బీజేపీ హేట్ మాంగరింగ్ చేసింది లించింగ్ అని మాట్లాడుతున్నాడు. మరి లవ్ జిహాద్ పేరుతో ఎంతో మంది హిందూ అమ్మాయిలని చంపేశారు, కోసి ఫ్రిడ్జ్ లో పెట్టారు కదా, దాని గురించి ఎప్పుడన్నా నువ్వు కామెంట్ చేశావా? మహమూదాబాద్ లేదు, మహమూదాబాద్ వేయలే. ఈ వేణుగోపాల్ అన్న ఎప్పుడన్నా ఒక పోస్ట్ పెట్టాడా? ఇది తప్పు, మతం పేరుతో ఇలా చేస్తున్నారు. అసలు మతానికి సంబంధమే లేదంటాడు. కమ్యూనిస్ట్ కదా నికృష్టులు. సో మళ్ళీ ఏమంటున్నాడు? బుల్డోజింగ్. బుల్డోజింగ్ ఎవరికి చేశారా? తప్పు చేసిన ఇంటిని బుల్డోజ్ చేసి అక్రమంగా ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్నారు కదా, వాళ్ళకి బుల్డోజింగ్ చేశారు. ఇంకోటి, ఈ బుల్డోజింగ్ లో కేవలం ముస్లింలు ఉన్నారా? లేదు, హిందువులు తప్పు చేస్తే వాళ్ళ ఇంట్లో కూడా బుల్డోజింగ్ చేశారు. అంటే మహమూదాబాద్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? వీడు అసిస్టెంట్ ప్రొఫెసరు హిందువులని ముస్లింలని విడదీస్తున్నాడు. అంటే ఇప్పుడు సోఫియా ఖురేషి ఉంది, ఆమె ఇండియన్ ఆర్మీలో ఉంది, ఆమెకి ఏ మతం లేదు, షీఈ్ ఎ సోల్జర్. కానీ వీడేం చేస్తున్నాడు? ఈమెని వేరు చేస్తాడు. ఇంకో ఆమె ఉంది కదా, ఆమెను కూడా వేరు. ఇది వీడు చేశాడు కథ. అందుకు చాలా మంది రియాక్ట్ అయ్యారు. కోర్టులో కేసు కూడా అయింది. సో కోర్టులో కేసు ఏమైంది అది కూడా మనం చూద్దాం. ద సుప్రీం కోర్ట్ టుడే గ్రాంటెడ్ బెయిల్ టు అశోకా యూనివర్సిటీ ప్రొఫెసర్ అలీ ఖాన్ మహమూదాబాద్ అండ్ pulled him up for social media post. The court said monsters came and attacked our country and asked professor, ఇంత చీప్ పాపులారిటీ నీకు అవసరమా అని సుప్రీంకోర్టు అడిగింది. అడగదా మరి? మనమే క్లిష్టమైన పరిస్థితుల్లో ఉంటే పనికిరాని పోస్ట్ పెట్టి చీప్ పాపులారిటీ ఎందుకు తీసుకుంటాం అని కోర్టు అడిగింది. వీడు తప్పు చేస్తేనే కదా అడుగుతుంది. ఆడికి సపోర్ట్ చేస్తున్నాడు వీడు వేణుగోపాల్ అనే దరిద్రుడు. సో ఇలాంటిదన్నమాట. చాలా మొత్తింది సుప్రీంకోర్టు, చాలా మొత్తింది. మళ్ళీ మహమూదాబాద్కి ఎవరండి లాయర్ తెలుసా? కపిల్ సిబ్బల్ ద గ్రేట్. ఏ టెర్రరిస్ట్, ఏ ముస్లిము ఆడు ఎంత బండబూతులు చేసినా, రేపులు చేసినా, మర్డర్లు చేసినా ఫస్ట్ నిలబడేది ఈ కపిల్ సిబ్బల్ అనే లాయర్, కాంగ్రెస్ పార్టీ. ఇది ఈ ఎకో సిస్టమ్ ఉంది కదా, అట్లా పనిచేస్తుంది. సో జస్టిస్ కాంత్ అని ఉంది, ఈయన ఏమన్నారు? ఎస్, ఎవ్రీబడి హ్యాస్ ద రైట్ టు ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, బట్ ఈజ్ ఇట్ ద టైమ్ టు టాక్ అబౌట్ ఇట్? సుప్రీంకోర్టు మొత్తింది వీడిని మహమూదాబాద్. The country is already going through all this. Monster came and attacked our people. ఇంత చీప్ పాపులారిటీ ఈ అకేషన్లో చెయ్యాలా అని చిత్తుగా మొత్తింది. కానీ అలాంటి మహమూదాబాద్కి ఈ వేణుగోపాల్ అనేవాడు వంతపాడు. వాడికి ఏదో అదే, వాడు తప్పు చేస్తేనే కదా కేసు అయింది, తప్పు చేస్తేనే కదా జస్టిస్ కాంత్ అక్షంతలు వేస్తున్నారు వీడికి. కానీ వీళ్ళకి అవన్నీ కనపడవు. సుప్రీంకోర్టు ఏమన్నది కూడా వీడు చెప్పడు. కానీ వీడేమంటాడు? అన్యాయం జరిగింది. అన్యాయం ఎందుకు అన్యాయం జరిగింది? ఆడు ముస్లిం అని. మరి ఎంతమంది హిందువులకు అన్యాయం జరగట్లా? హిందువులకు అన్యాయం జరిగితే నేను హిందువును కాబట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నారా? ఎవరు చెప్పుకోరు. కానీ వీళ్ళు చెప్పుకుంటారు. వీళ్ళు నక్సలైట్లు వీళ్ళు చెప్పుకుంటారు. చెప్పాడు, నేను జవాబు చెప్పా కదా. హిందూ అమ్మాయిలని లవ్ జిహాద్ పేరుతో చంపుతున్నప్పుడు ఏం చేశావు? హిందువుల పండగలప్పుడు
ప్రొసెషన్ తీస్తుంటే రాళ్ళు కొట్టారు, పెట్రోల్ బాంబులు వేసావు. అప్పుడు నువ్వేం చేసావు రా వేణుగోపాల్? ఒక వీడియో చేసి ఇది తప్పని చెప్పావా? వాళ్ళతో జాంజిగిరి నువ్వు మాట్లాడవు. ఇది నీ డబుల్ స్టాండర్డ్. నితాషా కౌల్ అని లండన్ లో యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ మినిస్టర్ లో పనిచేసే చరిత్రకారిణి, సామాజిక శాస్త్రవేత్త. ఆమె స్వయంగా కాశ్మీరీ పండిత్. ఇంట్రొడక్షన్ చూడండి. కాశ్మీరీ పండితులు తన వాయిస్ ని పెంచి న్యాయం అడిగితే మాత్రం వాళ్ళని తిడతారు. ఇప్పుడు వీళ్ళకి ఈ కాశ్మీరీ పండిత్ అనే సోకాళ్ళ పండిత్ సపోర్ట్ ఉంది కాబట్టి పొగుడుతాడు. అంటే హక్కులు అడిగే పండితుల్ని పక్కన పెట్టేస్తాడు, వాళ్ళ సైడ్ మాట్లాడితే మాత్రం కలుపుకుంటాడు. ఇది డబుల్ స్టాండర్డ్. కానీ ఆమె కాశ్మీర్ లో ముస్లింలకు వ్యతిరేకంగా జరుగుతున్న హింసాకాండ మీద గత 20 సంవత్సరాలుగా రాస్తూ ఉన్నారు. ఆమె అనేక చోట్ల 370 అధికారాన్ని తీసేయడాన్ని వ్యతిరేకించారు. భారత ప్రభుత్వ చర్యల మీద విమర్శనాత్మకంగా ఆమె లండన్ నుంచి ప్రపంచ పత్రికలలో ఎన్నో వ్యాసాలు రాశారు. సో బీజేపీ మీద వ్యాసాలు రాసింది కాబట్టి ఈయనకు ఓకే. అదే కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ వ్యాసాలు రావు. మనం కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏ వ్యాసాలు రావు. సో ఈ నిఖితా కౌల్ అనే కాశ్మీరీ పండితో ఎవరో నాకు తెలియదు, ఫేక్ కావచ్చు నేను అనుకుంటున్నా. కాశ్మీరీ పండితులను 90వ సంవత్సరంలో ఎంతో మందిని ఊచకోత కోశారు, రేపులు చేశారు. 4 లక్షల మంది కాశ్మీరీ పండితులు పారిపోయారు. ఈ నితాషా కౌల్ అనే ఆమె నిజంగా కాశ్మీరీ పండిత్ అయితే ఎవరి గురించి ఫస్ట్ మాట్లాడాలి? ఎవరైతే తన కమ్యూనిటీకి అన్యాయం చేసినో వాళ్ళ గురించి మాట్లాడాలి. ఈ క్యాండిడేట్ వాళ్ళ గురించి మాట్లాడట్లా. ముస్లింలు ఎవరైతే వీళ్ళని చంపారో వాళ్ళ గురించి మాట్లాడారు. ఇలాంటి బక్రాలే కావాలి కమ్యూనిస్టులకి, నక్సలైట్లకి, జిహాదీలకి, ఇలాంటి వాళ్ళే కావాలి. మరి ఈమె నిజంగా ఎందుకు మాట్లాడుతుందంటే పాపులారిటీ కోసం మాట్లాడుతుందా, డబ్బులు బాగా ముడుతున్నాయని మాట్లాడుతుందా? ఆమెది కూడా ఒక వీడియో నేను పెడతాను. అసలు ఏ ఆధారం లేకుండా మాట్లాడుతుంది. ఆధారమే ఉండదు, నోటికి వచ్చింది మాట్లాడతారు. ఏ రకంగా కమ్యూనిస్టులు అయితే మాట్లాడతారో అలాగే మాట్లాడతారు. Audiences, the RSS and the BJP, they work hand in glove with each other. The RSS actually has camps where young boys and girls are trained in the use of weapons. There is evidence of this, well documented, where they are taught and they make statements such as we will build bombs, we will kill Muslims. And there is video footage recorded that they have of Yogi Adityanath, one of their MPs, the BJP MPs, on stage with people his supporters are asking the crowd to exhume the dead bodies of Muslim women and to rape them, and that was followed by an incident like that actually happening. So this is not somebody making. సో ఈమె నిఖితా కౌల్ అనే ఆమె ఈమె ఏం చెప్తుంది అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చిన్న పిల్లలకి ట్రైనింగ్లు ఇస్తున్నారు, ఆయుధాలు ఇస్తున్నారు, ముస్లింలను చంపమని చెప్తున్నారు అని చెప్తుంది. దీనికి ఆధారం ఏమి ఇయ్యదు, మరి అన్ని గాలి మాటలే. ఇదే ముస్లింలు చేస్తున్నారు, ఇదే పనిని పాకిస్తాన్లో చేస్తున్నారు. పాకిస్తాన్లో చేయట్లేదా? ఈ తీవ్రవాద సంస్థలన్నీ దేనికోసం పనిచేస్తున్నాయి? ట్రైనింగ్లు ఇచ్చాయి. ఇప్పుడు మొన్న 10వ తారీఖున కానీ 7వ తారీఖున కానీ దేన్ని పేల్చారండి? టెర్రరిస్ట్ క్యాంప్లనే కదా పేల్చింది, ట్రైనింగ్ సెంటర్నే పేల్చారు. అది ఓపెన్గా ఉన్నాయి. దాని గురించి కౌలు మాట్లాడుతుందా? మాట్లాడదు. ఈ వేణుగోపాల్ మాట్లాడతాడా? మాట్లాడాడు. కానీ ఆర్ఎస్ఎస్ చేస్తుందని బ్లేమ్ చేస్తారు, బీజేపీ చేస్తుందని బ్లేమ్ చేస్తారు. దీనికి ఏమైనా ఆధారం ఇస్తారా? ఏమీ. సో అక్కడ పాకిస్తాన్లో చిన్న చిన్న హిందూ అమ్మాయిలను ఎత్తుకెళ్ళి 50 ఏళ్ళ వాళ్ళకి పెళ్లి చేస్తారు. అక్కడ ట్రైనింగ్లు ఇచ్చి 15% ఉన్న హిందూస్ వాళ్ళంతా కూడా దళితులే, ఇప్పుడు 2% వచ్చారు. మళ్ళీ కాశ్మీర్ గురించి మాట్లాడతారు కదా. కాశ్మీర్ ఏదైతే ఆక్యుపై చేసిందో పాకిస్తాన్, ఆ కాశ్మీర్ గురించి మాట్లాడతారా? అస్సలు మాట్లాడు. కేవలం ఇండియా కంట్రోల్లో ఉన్న కాశ్మీర్ గురించి మాట్లాడతారు. ఇప్పుడు వీళ్ళని ఇంటలెక్చువల్ అనాలా, దుర్మార్గులు అనాలా? నేనైతే దుర్మార్గులు అన్నా. సో ఇలాంటి తలాతోకా లేకుండా ఈ నిఖితా కౌల్ అనే కమ్యూనిస్ట్ మాట్లాడు, ఆమెకి సపోర్ట్ చేస్తూ ఈయన వేణుగోపాల్ మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడంటే ఐఓసి అని ఒకటి సిటిజన్షిప్ ఉంటుంది, అంటే ఈమె యూకేలో ఉంటుంది, ప్లస్ ఇండియన్ పాస్పోర్ట్. ఈ ఇండియన్ పాస్పోర్ట్ని గవర్నమెంట్ క్యాన్సిల్ చేసేసింది. ఎందుకంటే నోటికి వచ్చింది మాట్లాడతారు, ఏ ఆధారం ఇయ్యరు. మళ్ళీ ఏమన్నా అడిగామనుకోండి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారు.
ఇప్పుడు ఒక వ్యక్తిని నేను పట్టుకుని దుర్మార్గుడు, దుష్టుడు, రేపిస్ట్ అని అంట. ఏ ఆధారం ఇయ్య? ఒప్పుకుంటారా? ఎవరు ఒప్పుకోరు. సో ఆర్ఎస్ఎస్ కనుక ట్రైనింగ్ ఇచ్చి ముస్లింలను చంపమని చెప్తుంటే ఆ వీడియో బయట పెట్టండి. ఇండియా ఆల్రెడీ ఇలాంటి వీడియోలన్నీ బయట పెట్టింది. పాకిస్తాన్లో ఉన్న తీవ్రవాద సంస్థలు హిందువుల పట్ల ఎట్లా చేద్దామనుకున్నారు, గజ్బాయి హిందూ చేద్దామనుకున్నారు, హిందువులను చంపుదామనుకున్నారు. రీసెంట్గా ఒక ఎవడో వీడు యాంకర్ గజ్బాయి హిందూ చేస్తే ఏం చేస్తావరా అంటే బాలీవుడ్ యాక్ట్రెస్లని నేను లౌండీగా పెట్టుకుంటా అన్నాడు. ఓపెన్ వీడియో ఉంది, దాని గురించి మాట్లాడరు. కానీ లేని వీడియో గురించి స్టోరీలు చెప్తున్నారు. సో ఇది కమ్యూనిస్టుల నిజ స్వరూపం అండి. సో ప్రేక్షకులు, ఇలాంటి నీచ నికృష్ట కమ్యూనిస్టులని, నక్సలైట్లని మనం ఏం చేయాలి? వీళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేది నా వంతు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? కళ్ళకు గంతలు పెట్టి పడుకుందా? ఇలాంటి దుష్టులు మన దేశంలోనే ప్రపగండా చేస్తూ అమాయకులని తప్పుదారి పట్టిస్తున్నారు. మరి గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఎందుకు ఈ ఛానల్స్ బ్యాన్ అవ్వట్లేదు? ఎందుకు బ్యాన్ అవ్వట్లేదు చెప్పాలి. సో ప్రేక్షకులు, ఈ వీడియో గురించి మీరేమనుకుంటారు? ఇలాంటి నక్సలైట్ల గురించి మీరేమనుకుంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. నమస్తే.